సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. జిల్లాలో యూరియా డీఏపీ లభ్యతపై రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజబాబు స్పష్టం చేశారు. అవసరం మేరకు వీటిని సరఫరా చేసేలా పర్యవేక్షించేందుకు ప్రభుత్వం నూతనంగా ఏపీ ఏఐఎంఎస్ యాప్ను తీసుకొచ్చిందని తెలిపారు. ఎరువుల సరఫరాకు తీసుకుంటున్న చర్యలను, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించిన వివరాల్ని తెలియజేసేందుకు మంగళవారం ఆయన ప్రకాశం భవనంలో ప్రత్యేకంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా రైతులకు వారి పంటల విస్తీర్ణాన్ని బట్టి ఎరువులు సరఫరా చేస్తామన్నారు. ఈ యాప్ ద్వారా డీఏపీ, యూరియా సరఫరాను మాత్రమే పర్యవేక్షిస్తామని, ఇతర ఎరువులకు గతంలో మాదిరిగానే పంపిణీ చేస్తామన్నారు. రైతు సేవా కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీలర్ల ద్వారా ఎరువుల పంపిణీ ఉంటుందన్నారు. డీలర్లు ఎవరైనా ఎంఆర్పీ ధర కంటే ఎక్కువ రేటుకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. అధిక మోతాదులో యూరియా వాడకం వలన భూసారం కోల్పోవడంతో పాటు ఆ పంట ఉత్పత్తులను తినడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ఈ క్రాప్ లో పంట వివరాలు నమోదు కాని రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పి వెంకటరమణ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, మార్కెట్ జిల్లా మేనేజర్ హరికృష్ణ పాల్గొన్నారు. ఒక కొత్త అప్లికేషన్ ఒకటి క్రియేట్ చేశారు. అది ఎరువులు పంపిణీ చేసే విధానంలో మనకి ఒక యాప్ ఇవ్వడం జరిగింది. ఆ యాప్ ఏపీ ఏఐఎంఎస్ అనే ఒక యాప్ని ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక పోర్టల్ ఉంది. ఈ పోర్టల్లో ఎంత ఎరువులు మనం తీసుకుంటున్నాం, వాడుతున్నాం అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్తో లింక్ అయినటువంటి అప్లికేషన్. ఇక్కడ ఉన్నటువంటి రైతులు వాడుతున్నారు తీసుకోవాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ప్రతి పంటకి కూడా రికమెండెడ్ ఎరువులు ఇవ్వాలనే, క్వాంటిటీ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఒక యాప్ ఒకటి క్రియేట్ చేసాం, ఏపీఏఎంఐఎస్. యూరియా అండ్ డిఏపి ఈ రెండే ఈ యాప్స్ ద్వారా ట్రాక్ అవుతున్నాయి. మిగతా అన్నీ కూడా యాజ్ యూజువల్గా ముందు నుంచి ఉన్నటువంటి ఈ కాంప్లెక్స్ ఎరువులన్నీ కూడా యాజ్ యూజువల్గా జరుగుతున్నాయి. ఓన్లీ డిఏపి అండ్ యూరియాకి సంబంధించి మనం ఈ ట్రాకింగ్ చేస్తున్నాం. అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు ఏదైతే మనకి స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ క్రాప్కి రికమెండ్ చేశారో దాని వరకే మనము లిమిట్ చేసి యూరియా అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మనం ఎరువులన్నీ కూడా రైతులకి ఇస్తుంటే దాన్ని మళ్ళీ డైవర్ట్ చేసి వివిధ ఇండస్ట్రియల్ పర్పస్లో వాడుకోవడం ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని రెగ్యులేట్ చేయాలనే ఉద్దేశంతో మనకి ఈ యాప్ నోటి క్రియేట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏంటంటే అందరికీ కూడా క్లారిఫై చేసేది, ఈ యాప్ ద్వారా ఈ క్రాప్ ఉన్న వాళ్ళతో కాకోకుండా ఈ క్రాప్ ఉన్న వాళ్ళకి ఎట్లాగా వాళ్ళ క్రాప్ నమోదవుతుంది కాబట్టి వాళ్ళకి వస్తుంది. అదర్ దాన్ ఈ క్రాప్లో లేదంటే టెనెంట్ ఫార్మింగ్ కానీ, లేదంటే కనుక వేరే రకంగా తీసుకుని చేసినటువంటి ఫార్మ్స్ కానీ, లేదంటే ఎండోమెంట్ ల్యాండ్ తీసుకుని వాళ్ళు పంటలు చేసిన వాళ్ళందరికీ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఏఓ గారు సైన్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా ఇవ్వబడుతుంది. ఎవరిని కూడా ఇందులో ఏమంటారు దాన్ని ఎక్స్క్లూడ్ చేయకోకుండా అందరినీ కూడా దీన్ని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో అది పత్రికాముఖంగా ప్రజలందరికీ కూడా ఎస్పెషల్లీ రైతులందరికీ కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక ఇందులో 2 రకాలు ఉన్నాయి. 3 రకాలుగా యాక్చువల్గా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఒకటి మనకి ప్యాక్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, ఒకటి రైతు సేవా కేంద్రాల ద్వారా జరుగుతుంది, మూడోది వచ్చి డీలర్స్ ద్వారా జరుగుతుంది. సో ఇవి కొన్ని చోట్ల డీలర్స్ అమ్మినప్పుడు ఎగ్జార్బెంట్ రేట్స్తో అమ్ముతున్నారని చెప్పేసి కూడా మనకి వార్తలు వచ్చినాయి. దాని విషయంలో కూడా మనం చెప్తున్నాము. సివియర్గా మనం ఆల్రెడీ ఒక విజిలెన్స్ని కూడా పెట్టమని చెప్పేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా చెప్తున్నాము. నిర్ణయించిన రేటు కన్నా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కువ అమ్మకూడదనేది కూడా మనం చూసాము. తర్వాత ఈ మధ్యన అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా విజిట్కి వెళ్ళడం, తర్వాత సడన్ సర్ప్రైజ్ చెక్స్కి వెళ్ళడం కూడా జరుగుతుంది. సో ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఈ డీలర్స్ అనే వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అనేది అడిషనల్గా ఇవ్వట్లేదు. కాబట్టి అడిషనల్గా వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఒక 50 రూపీస్ అట్లా వేసుకుని వాళ్ళు అమ్ముతున్నారు అనేది కూడా ఉంది. అలా కాకపోకుండా డబల్ లైక్ 300 అంటే 260 రూపాయలు ఉన్నటువంటి బ్యాగ్ కాస్ట్ని 500 కూడా కొన్ని చోట్ల అమ్ముతున్నారని చెప్పేసి కొన్ని వార్తలు కూడా మనకి రావడం జరిగింది. సో విచ్ ఈస్ వెరీ అబ్జర్వ్డ్ అండ్ అట్ ది సేమ్ టైం దాన్ని చాలా సీరియస్గా మనం తీసుకోవడం జరిగింది. అటువంటి సన్నివేశాలు ఏదైనా వస్తే కనుక డీలర్షిప్ క్యాన్సిల్ చేయడం అనేది ఇమీడియట్గా జరుగుతుంది. సో అందరికీ రైతులకు తెలియజేసేది ఏంటంటే, మనం నిర్ణయించిన ప్రైస్ ఏదైతే ఉందో ఈ రోజు వరకు కూడా మనకి ఎంఆర్పి కింద 266 రూపీస్ మనం ఎంఆర్పి ప్రకారం మనం చేస్తున్నాము. సో కొంతమంది డీలర్సు రీజనబుల్ రేంజ్లో 320 to 330 అంటే 25 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 320, 25 కిలోమీటర్స్ అబవ్ ఉన్న వాళ్ళందరూ కూడా 330 రూపీస్ రీజనబుల్ ప్రైస్ కొంతమంది కలెక్ట్ చేస్తున్నారు.
కానీ కొంతమంది అయితే ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారో అది విచ్ ఇస్ వెరీ రాంగ్. అట్ ద సేమ్ టైం ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి నియరెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక కంప్లైంట్ రూపంలో కానీ ఒక వాట్సాప్ రూపంలో కానీ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఇమీడియట్గా దాన్ని మేము కంట్రోల్ చేస్తామని సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం.